ఫోర్త్ వన్ చూసుకుంటే గ్లోబల్ బిజినెస్. ప్రతి సంవత్సరం కూడా $50 బిలియన్ ట్రేడ్ బిజినెస్ జరుగుతూ ఉంటది ఈ ఇండియా నుండి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ బాస్మతి రైస్ అండ్ ఈ జ్యువెలరీస్ ఇలా ఎక్స్పోర్ట్ సంబంధించిన ఈ యుద్ధం వల్ల అరేబియన్ సీలో అటాక్ జరుగుతుందన్న భయంతో ఈ షిప్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది డబుల్ అయింది. ఈ మధ్య మన అందరికీ తెలుసు, ఇరాన్ నేవల్ షిప్ ని యుఎస్ఏ సబ్మెరియన్ బ్లాస్ట్ చేసింది. దీనికి అపోజిషన్ ఇండియాని అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇండియాలో ఉండే షిప్ ని యుఎస్ఏ ఎలా బ్లాస్ట్ చేయగలదు? మీరు సెక్యూరిటీ ఎందుకు కల్పించలేకపోయారు? అసలు మీకు ముందుగానే తెలుసా? ముందుగానే తెలిస్తే ఇరాన్ షిప్ కి మీరు ఎందుకు చెప్పలేకపోయారు? దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, 16 నుండి 25 వరకు ఇరాన్ షిప్ విశాఖపట్నం పోర్ట్ లోనే ఉంది. తర్వాత ఇరాన్ వెళ్ళడానికి బయలుదేరింది. ఇండియన్ వాటర్స్ లో ఉన్నంత వరకు షిప్ కి ఏమీ కాలేదు. పోర్ట్ లో ఉన్నంత వరకే ఇండియా రెస్పాన్సిబిలిటీ. వన్స్ ఇంటర్నేషనల్ వాటర్ లోకి వెళ్ళిన తర్వాత అది మా రెస్పాన్సిబిలిటీ కాదు, మా డ్యూటీ కాదు. ఇరాన్ షిప్ కూడా మాకు ఇలా సెక్యూరిటీ కావాలని కూడా ఏమీ అడగలేదు. ఇరాన్ షిప్ వాళ్ళు శ్రీలంక పోర్ట్ ని పర్మిషన్ అడిగారు. వాళ్ళు శ్రీలంక గవర్నమెంట్ 11 గంటల పాటు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ టైం గ్యాప్ లోనే అటాక్ జరిగింది. ఇలా ఇరాన్ షిప్ మీద అటాక్ జరిగిన వెంటనే ఇండియా నుండి చాలా షిప్స్ వెళ్ళి సహాయం చేయడానికి మేము పంపించామని ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది.